వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ప్రతిపక్షాలు తనపై చేస్తున్న వివిధ ఆరోపణలను చెత్తగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో 400కి పైగా సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ జూన్ 1న జరిగే చివరి దశ ఎన్నికల తర్వాత కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతిపక్షాలకు ఈ చివరి దశ ఎన్నికలతో కథ సమాప్తమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలలో రిజర్వేషన్లను తెరపైకి తీసుకువచ్చిన ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు ప్రతిపక్షాలను కొన్ని పార్టీలు దశాబ్దాలుగా లూటీ చేశాయని ఆరోపించారు. రాత్రికి రాత్రే విద్యా సంస్థలను మైనారిటీ సంస్థలుగా ప్రతిపక్షాలు మార్చాయని ఆయన ఆరోపించారు. వెనుకబడిన తరగతులకు తాము సానుభూతి పరులమని చెప్పుకునే ప్రతిపక్షాలు నిజానికి దళితులు, గిరిజనులకు బద్ధ శత్రువులని ఆయన ఆరోపించారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీని ఉదహరిస్తూ ఆయన యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఇచ్చి రిజర్వేషన్లను అంతం చేశాయని ఆయన చెప్పారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా దాదాపు 10,000 యూనివర్సిటీలు ఉన్నాయని, అక్కడ ఎస్సీ, ఎస్టీల నుంచి రిజర్వేషన్ల హక్కును లాక్కున్నాయని ఆయన చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజ్యాంగ స్ఫూర్తిని అతిక్రమించారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్రలు స్పష్టంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మైనారిటీ కోటా ఇవ్వడం ద్వారా తన ఓటు బ్యాంకును సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ తరాలను నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. దళితులు, ఎస్సీలు, ఓబీసీ సోదర సోదరీమణుల కోసం పోరాడవలసిన బాధ్యత తన పైన ఉందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను నిలిపివేస్తుందా అన్న ప్రశ్నకు కాంగ్రెస్ ఇప్పటికే ఆ పాపాన్ని మూటగట్టుకుందని, అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నదని ఆయన విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ప్రశ్నించగా, ముస్లింలకు చెందిన అన్ని కులాలను ఓబీసీలుగా రాత్రికి రాత్రే మార్చేశాయని ఆయన ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో జరిగిన మోసాన్ని హైకోర్టు బట్టబయలు చేసినప్పటికీ న్యాయ వ్యవస్థను సైతం ప్రతిపక్షం తిడుతోందని ఆయన విమర్శించారు. జైలుకు ఎవరు వెళ్లాలో ప్రధాని నిర్ణయిస్తారన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, అలా మాట్లాడేవారు భారత రాజ్యాంగాన్ని చదివితే మంచిదని ప్రధాని ఎద్దేవా చేశారు. అలా మాట్లాడే వారికి తాను ఏమి చెప్పగలనని ఆయన ప్రశ్నించారు. తనను ఏ తిట్లు తాకవని ఆయన చెప్పారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రతిపక్షాల నాయకులు దుర్భాషను ఉపయోగించడాన్ని అలవాటుగా చేసుకున్నారని ప్రధాని విమర్శించారు. ప్రతిపక్షాలు తనపై చేస్తున్న వేర్వేరు ఆరోపణలను చెత్తగా అభివర్ణించిన మోదీ ఆ చెత్తలో నుంచి ఎరువులు సృష్టించి దేశానికి మంచి చేస్తానని వ్యాఖ్యానించారు. మోడీ మాటలను మీరెలా తీసుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి.